హాయ్ గైస్, నేను మీ శివ ఫ్రమ్ కెనడా. సో నా వీడియోస్ మొదటిగా చూస్తున్న వాళ్ళ కోసం స్మాల్ ఇంట్రొడక్షన్. సో నా పేరు శివ. నేను కెనడాలో ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. సో నేను అనేది కెనడా లైఫ్ గురించి, అంటే నేను కెనడా నుంచి వచ్చిన తర్వాత నా 4 ఇయర్స్‌లో నేను ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి, సో కెనడాకి ఎవరైనా రావాలనుకుంటున్న వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ ఎలా ఉన్నాయి, వాళ్ళ సాలరీస్ ఎంత ఉంటాయి, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, సో ఇక్కడే సెటిల్ అవ్వచ్చా లేకుంటే ఇండియాకి రిటర్న్ అవ్వాలా, ఇక్కడ జాబ్ అనేది చేసిన తర్వాత మనకి ఎంత సేవింగ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది, తర్వాత ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, సో ఇలాంటి అంటే వీసా, వర్క్ పర్మిట్ ఏం కావాలి, ఇక్కడికి వచ్చి జాబ్ చేయాలంటే ఇలా చాలా వీడియోలు, చాలా ఇన్ఫర్మేషన్ అనేది నా ఎక్స్పీరియన్స్, నేను ఈ 4 ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ చేసింది ఒక రియల్ స్టోరీగా నేను అనేది కొన్ని వీడియోస్ అనేది చేస్తున్నాను ఈ సిరీస్లో. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫర్దర్ వీడియోస్ కోసం. చాలా మంది నన్ను కామెంట్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, నా ఫ్రెండ్స్ కొలీగ్స్ కానీ అడుగుతున్నారు అనమాట. యూఎస్ఏలో నా ఫ్రెండ్ ఒక కొలీగ్ అంటే ఐటీలో జాబ్ చేస్తున్నాడు. మీకు తెలిసిందే కదా, H1B వీసా అనేది కాస్త రెన్యువల్స్ అనేది కాస్త డిఫికల్ట్గా ఉందన్నమాట. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, యూఎస్లో సెట్ అవ్వడం అనేది ప్రాబ్లం అవుతుంది, సో నేను కెనడాలో సెటిల్ అవ్వాలనుకుంటాను, ఏంటి పరిస్థితి అని చెప్పి నన్ను అడిగారు అనమాట. అదేవిధంగా ఒక ఆవిడ కామెంట్ పెట్టింది అనమాట. ఏంటి, వాళ్ళ వైఫ్ తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తారు ఇండియాలో, అరౌండ్ 2 lakhs సంపాదిస్తున్నారు ఒక్కొక్కరు. సో ఇండియాలో వాళ్ళకి మంచి సాలరీ వస్తుంది అనమాట. సో వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు పిఆర్ ట్రై చేసి వస్తే, వాళ్ళు ఇప్పుడు ఇండియా కెనడాకి వస్తే లైఫ్ ఎలా ఉంటుంది, బాగుంటుందా బాగుండదా, అసలు సెటిల్ అవ్వచ్చా లేదా అనేది క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా ఇంకొక అబ్బాయి ఏం చేశాడు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో దుబాయ్లో ఎక్కడ జాబ్ చేస్తాను అంటే, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇక్కడ దుబాయ్కి వస్తే ఎలా ఉంటుంది లైఫ్, ఇక్కడ సెటిల్ అవ్వడం మంచిదా కాదా. అదేవిధంగా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ మా ఊరు దగ్గర నుంచి అగ్రికల్చర్ ల్యాండ్ లేబర్గా వస్తే ఇక్కడికి సెటిల్ అవ్వచ్చా లేదా. తర్వాత డెంటిస్ట్గా ఒక ఇద్దరు పిల్లలు అనేది ఫోన్ చేశారంట, నా డెంటిస్ట్గా మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, కెనడాకి వస్తే మాకు ఇక్కడ సెటిల్ అవ్వడానికి మంచి లైఫ్ ఉంటుందా లేదా. సో ఈ క్వశ్చన్స్ అన్నింటికి తర్వాత కామన్గా ఎవరైనా కెనడాకి 2025లో వస్తే వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది, సో అన్నిటికంటే వేరే కంట్రీస్ కంటే ఈ కంట్రీ బెటరా కాదా అనేది, గుడ్ ఆర్ బ్యాడ్, నా ఎక్స్పీరియన్స్లో నేను ఈ 4 ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రకారం నా ఒపీనియన్ అనేది నేను షేర్ చేసుకుంటాను. సో ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో కాబట్టి తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. నేను వీడియో ఇక్కడ ఉండొచ్చా లేదా అనేది నేను చివరిలో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అనేది జాబ్ మార్కెట్ ఎలా ఉంది 2025లో ఐటీ ఫీల్డ్లో, లైక్ డెవలపర్స్ ఆర్ ఆర్కిటెక్ట్స్, తర్వాత బ్యాంకింగ్ జాబ్స్ అండ్ ఈ జాబ్స్ కానీ ఎస్పెషల్లీ ఐటీ జాబ్స్ అనేది డెవలపర్స్కి దీనికి ఎప్పటికీ అనేది ఖచ్చితంగా భూమి ఉంటుంది. మేబీ అప్పట్లో ఒక్కొక్కరు 2-3 జాబ్స్ చేసే రోజెస్ అయితే ఉండకపోవచ్చు, కానీ కంపల్సరీ జాబ్స్ అయితే ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు సాలరీస్ కూడా ఆల్రెడీ ఎంత సాలరీ వస్తాయి ఏమనేది నేను ఆల్రెడీ వేరే వీడియో చేశాను, చూడండి. అదేవిధంగా ఇప్పుడు టీచర్స్, హెల్త్ కేర్ సిస్టము, తర్వాత స్కిల్డ్ ట్రేడర్స్ అంటే కన్స్ట్రక్టర్ ఫీల్డ్స్, హౌసింగ్ కన్స్ట్రక్షన్స్, వీళ్ళకి పిఆర్ కెనడా గవర్నమెంట్ 2026లో ఈ పిఆర్ ఇచ్చే కేటగిరీస్కి సపరేట్గా స్టెమ్స్ కూడా సపరేట్గా వీళ్ళ కేటగిరీస్ కూడా పెట్టేసి వాళ్ళకి మరీ పిఆర్ ఇస్తున్నారు. ఈ ఫీల్డ్స్లో ఉంటే రియల్గా ఖచ్చితంగా అనేది హెల్ప్ అవుతుంది అంటే జాబ్స్ వైజ్. అదేవిధంగా ఇప్పుడు జాబ్స్ చేస్తున్నాం సరే, బట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, చాలా కంట్రీస్లో ఎస్పెషల్లీ మన ఇండియాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కాస్త అంత మంచిగా ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. అంటే వర్కింగ్ అవర్స్ తర్వాత ఫ్యామిలీ లైఫ్ అనేది. బట్ కెనడాలో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే నేను ఇక్కడ 4 ఇయర్స్ నుంచి ఐటీ సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాను కదా. సో ఏదైతే నీ వర్కింగ్ అవర్స్ ఉంటాయో 8 hours యూ విల్ వర్క్ చేస్తాను. 8 hours తర్వాత అంటిల్ అన్లెస్ నీ ఏదైనా ప్రాజెక్ట్ డెలివరీ ఉంది, ఆ రోజు డెడ్ లైన్ ఉంది అంటే తప్ప. అదేవిధంగా కెనడా గవర్నమెంట్ అనేది ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని చేయడానికి, స్టేబుల్ చేయడానికి ఇక్కడ ఇప్పుడు కెనడా గవర్నమెంట్ అనేది ఒక్కొక్కరికి ఫ్యామిలీ లీవ్స్ అంటే సిక్ లీవ్స్ అనేది 10 leaves చేసింది అనమాట. దే ఆర్ ఎంకరేజింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనమాట. సో ఆ విధంగా కూడా కెనడా కంపల్సరీ మంచి ప్లేస్లో ఉందన్నమాట వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ జాబ్ మార్కెట్. అదేవిధంగా మీకు ఇంకొకటి ఏముంటుంది, ఏ కంట్రీకైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఇంకొకటి ఎక్కువగా ఆలోచించింది హై క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, ఏ కంట్రీకి అయితే మనం వెళ్తున్నామో ఆ కంట్రీలో మనం బతకడానికి మన లైఫ్కి సంబంధించింది అనేటివి బాగున్నాయా లేవా అనేది ఇంపార్టెంట్. ఏంటి, హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జాబ్స్, కరెక్ట్ అంతేగా. సో వీటన్నిటి ఎలా ఉన్నాయండి. హెల్త్ కేర్ సిస్టమ్ అనేది కెనడాలో అనేది కంప్లీట్లీ ఫ్రీ. ఎవరైతే ఇక్కడ కెనడాకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ పర్మిట్ లేకుంటే పిఆర్ సిటిజన్షిప్ వాట్ ఎవర్ దే హ్యావ్, అవి అనేది నువ్వు వెళ్ళేసి ఇక్కడ సర్వీస్ అంటారియో అనేది ఒక సర్వీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి జస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి జస్ట్ సమ్ డాక్యుమెంట్స్ ఫిల్ చేసి ఇచ్చామంటే వాళ్ళు నీకు హెల్త్ కార్డ్ ఇస్తారు. ఆ హెల్త్ కార్డ్ తీసుకున్న తర్వాత నువ్వు ఇక్కడ ఒక ఫ్యామిలీ డాక్టర్ అనేది నువ్వు అసైన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కూడా ఇక్కడ దగ్గరలోనే ఫ్యామిలీ డాక్టర్ ఉంటే అసైన్ చేసుకున్నాను అనమాట. అంటే మేము రిజిస్టర్ అయ్యాము. సో ఈ విధంగా హెల్త్ కేర్ సిస్టమ్ అనేది కూడా ఖచ్చితంగా బాగుంది. ఎడ్యుకేషన్ కూడా పిల్లలకి ఫ్రీ, అప్ టు 12th వరకు
ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. అందులో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మనకు మన ఇండియాలో చూసినట్టుగా బుక్, పెన్ను, పేపరు అలా అంతే బుక్స్ పెట్టేసి అట్లా చదివించేది ఏముండదు. ఇట్స్ కైండ్ ఆఫ్ పిల్లలని ప్లేయింగ్ అనమాట. ఎక్స్పెరిమెంటల్ టైప్ బాగా ఆడిచ్చి అంటే వితౌట్ పుట్టింగ్ ప్రెషర్ అనమాట. అంటే ఇది ఇంత స్కోర్ తెచ్చుకోవాలనేది లేకుండా ఎడ్యుకేషన్ ఆల్సో వెరీ గుడ్ కంపారేటివ్లీ అదర్ కంట్రీస్‌తో పోలిస్తే. కాబట్టి ఆ విధంగా కూడా ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, బ్రిడ్జెస్, ట్రైన్ ఫెసిలిటీ అంటే వేరియబుల్ అందరికీ కార్లు ఉండకపోవచ్చు కదా! బసెస్ అనమాట. మీరు విన్నారో లేదో వరల్డ్‌లోనే ద సేఫెస్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇట్స్ నాట్ బిగ్గెస్ట్ ఓకే. సేఫ్టీకి మంచి ప్రియారిటీ ఇచ్చే ట్రాన్స్‌పోర్టేషన్ ఏదన్నా ఉంటే అది కెనడాలో నేను విన్నాను అనమాట. కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కాబట్టి కెనడా ఆల్సో ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో వెరీ గుడ్. అండ్ పొల్యూషన్ ఆల్సో యూ డోంట్ ఫైండ్ మచ్. ఎందుకంటే గ్రీనిటీ సూపర్ గ్రీనిటీ ఎవ్రీవేర్ అంతా ఫారెస్ట్ ఉంటది. వింటర్ అయితే నీకు మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి కదా! అది క్లీన్ చేస్తూ ఉంటది. తర్వాత స్నో పడుతుంది కదా! అది క్లీన్ చేస్తది. సో దే మెయింటైన్ వెరీ క్లీన్‌లీ. కాబట్టి పొల్యూషన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 2 వీలర్స్ అనేది తక్కువ. ఓన్లీ 4 వీలర్స్. దట్స్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. అట్ ద సేమ్ టైమ్ పాపులేషన్ కూడా ఇప్పుడిప్పుడు ఇమిగ్రెంట్స్ రావడం వల్ల రోంత అటు ఇటు అవుతుంది కానీ మామూలుగా పాపులేషన్ అనేది ఇక్కడ ఐ థింక్ 6 crore or 7 crore ఉందనుకుంటా. సో ఆ విధంగా పాపులేషన్ కూడా తక్కువే. సో తర్వాత మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తాం యాక్చువల్‌గా వేరే కంట్రీకి ఎక్కడైనా వెళ్తే సో ఎస్పెషల్లీ కెనడాలో కల్చర్ ఇంటిగ్రేషన్ అనమాట. కల్చర్ ఇంటిగ్రేషన్ ఏంటంటే ఇక్కడ అదర్ దాన్ కెనడియన్స్, ఇండియన్స్, ఫిలిప్పీన్స్, చైనీస్ ఈ కంట్రీస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారని నేను విన్నాను. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇమిగ్రేట్ అయ్యి ఇప్పుడు సిటిజన్స్‌గా ఉంటున్నారనమాట. సో ఎవరు ఇబ్బంది పెట్టరు. సో ఎవ్రీవన్ కెన్ లీవ్ లైఫ్ హ్యాపీలీ అనమాట. సో వాళ్ళ ఫెస్టివల్స్ ఏమైనా జరుగుతున్నాయనుకో కెనడా డే గాని, సెనంటా గాని అందరూ ఎళ్లి మంచిగా చీరప్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు అదర్ కంట్రీస్ కల్చర్ అనేది కూడా ఇక్కడ ఎంకరేజ్ చేయడానికి రీసెంట్‌గా మీరు వినుంటారు. కెనడాలో మన రాములది విగ్రహం అరౌండ్ 50 ఫీట్స్ విగ్రహం మొన్ననే అంటే రీసెంట్‌గానే ఇక్కడ కెనడాలో మేము ఉంటున్న ఏరియాలో జీటీఏలో ఒకటి నీకు ఇక్కడ స్థాపించారనమాట. బెస్ట్ వన్ అనమాట. సో ఇక్కడ హిందూ టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. మేము కూడా లాస్ట్ వినాయక చవితికి గాని, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని హిందూ టెంపుల్‌కి వెళ్తూ ఉంటాం. మన తమిళియన్స్, తర్వాత మన తెలుగు వాళ్ళు చాలా మంది మంచిగా మన వినాయకుడు టెంపుల్, అమ్మవారి టెంపుల్ సో ఇలాంటి టెంపుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. నౌ సో కాయిన్‌కి రెండో సైడ్ ఉంటుందనే దానికి కూడా ఉంటది కదా! కాయిన్‌కి ఒక సైడ్ వచ్చి ఒకటి ఉంటది. కాయిన్‌కి రెండో సైడ్ ఉంటది. వన్ సైడ్ గుడ్ ఉంటే, వన్ సైడ్ బ్యాడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఎవ్రీ కంట్రీ ఈస్ ద సేమ్. సో కెనడాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు 2025లో నువ్వు రావాలనుకున్నప్పుడు సిట్యుయేషన్స్ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ సేమ్ జాబ్ మార్కెట్ అనేది ఎలా అయితే నీకు పాజిటివ్ ఉందో ద సేమ్ జాబ్ మార్కెట్ అనేది ప్రాబ్లమ్ కూడా. ఎందుకంటే జాబ్ మార్కెట్ ఈస్ గుడ్ ఫర్ ఐటీ అండ్ నేను చెప్పుకుంటే టీచర్స్ తర్వాత వీళ్ళందరికీ ఓకే. తర్వాత జాబ్ మార్కెట్ ఫర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మీకు అందరికీ తెలిసింది క్రైసిస్ నడుస్తుంది, ఇన్ఫ్లేషన్ నడుస్తుంది. సో దెర్ ఈస్ నో స్టెబిలిటీ అనమాట. సో కొద్దిమందికి ఫియర్ ఉంటుంది. నేను అక్కడికి వస్తే నాకు జాబ్ ఉంటుందా ఉండదా? ఉండకోకుంటే నేను ఏం చేయాలి? అని చెప్పి దే ఫేస్ ఎ ప్రాబ్లమ్ కదా! సో అలాంటి భయం ఉంటుంది కొద్దిమందికి. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ కెనడా, యూఎస్ అండ్ ఇండియా ఎవ్రీవేర్. సో అలాంటి చోట జాబ్ ఆపర్చునిటీస్ బాగా లేవైనా డిఫరెంట్ కంట్రీస్ జాబ్ ఆపర్చునిటీస్‌కి వెళ్తున్నారు. ఏ కంట్రీకి వెళ్ళినా అలాగే ఉంటది. ఇక్కడ కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఐటీ వాళ్ళకి బానే ఉన్నాయి కానీ లేకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్‌కి లైక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అంటే కొద్దిమందికి అనేది కొద్దిగా ప్రాబ్లమ్‌గా ఉంటుందన్నమాట. సో వాళ్ళ స్కిల్ జాబ్ అనేది ఇక్కడ జాబ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఒకసారి ఆలోచించి రావాల్సి ఉంటుంది. అదే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నేను ఇంతకుముందు చెప్పిన వాళ్ళైతే ఖచ్చితంగా రావచ్చనమాట. ఇంకొకటేంటి ఎక్స్‌పెన్సివ్స్. చాలా మంది ఏమైనా మాట్లాడితే కామెంట్స్ బాక్స్‌లో గాని ఎక్కడైనా కెనడా ఈస్ టూ ఎక్స్‌పెన్సివ్ డోంట్ కమ్. కెనడా ఈస్ టూ ఎక్స్‌పెన్సివ్ డోంట్ కమ్ అంటారు. యాహ్! డెఫినెట్‌లీ కెనడా ఈస్ టూ ఎక్స్‌పెన్సివ్. కంపారేటివ్‌లీ కరోనాకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎక్స్‌పెన్సివ్ అయింది. నేను వచ్చినప్పటికి ఇప్పటికి టూ హ్యూజ్ చేంజెస్ అనమాట. నాకు తెలిసినంత వరకు ఐ థింక్ కెనడాలో ఒక్కటే కాదు యూఎస్‌లో, ఇండియాలో, ఫిలిప్పీన్స్ ఎవ్రీవేర్ డిఫరెంట్ కంట్రీస్ అన్ని కంట్రీస్‌లో ఇన్‌ఫ్లేషన్ వల్ల ఎక్స్‌పెన్సెస్ అనేది పెరిగాయి. ఎస్పెషల్లీ కెనడాలో ఎక్స్‌పెన్సివ్ అని ఎందుకంటారు అంటే ఈ కెనడా అనేది హౌస్ క్రైసిస్ అనేది చాలా నడుస్తుంది. ఇమిగ్రెంట్స్ అనేది ఎక్కువ వస్తున్నారు. హౌస్ అనేది చాలా తక్కువగా నడుస్తుందన్నమాట. సో అందువల్ల రెంట్స్ అనేటివి పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా మన వాళ్ళు ఇమిగ్రెంట్స్ అందరూ మోస్ట్‌లీ జాబ్ చేయడానికే వస్తారు కదా! వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? సిటీస్‌లో ఉంటారు. అంటే రూరల్ ఏరియా సైడ్ అనేది తక్కువ ఉంటారు. అందులో మోస్ట్‌లీ వాంకోవర్ గాని, టొరంటో గాని, ఈ జీటీఏ అంటే మిసిసాగా సిటీ గాని, క్వెబెక్ సిటీ గాని సో ఇలాంటి సిటీస్‌కి మోస్ట్‌లీ ఓన్లీ సిటీస్‌లోనే ఉంటారు. మనం ఇండియాలో అయినా సరే మనం మన ఊరు టౌన్స్ వదిలేసి ఆబ్వియస్లీ హైదరాబాద్‌కి వెళ్తాం. హైదరాబాద్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అంటే యెస్ ఇట్స్ ఎక్కువే. బెంగుళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అంటే ఎక్కువే. కాదనట్లేదు కదా! ఇప్పుడు అదే ఉన్న మీ ఓన్ టౌన్‌లో ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ లిటిల్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే. కంపారేటివ్‌లీ నీకు నార్మల్ రూరల్ ఏరియా పోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఎందుకంటే నువ్వు ఇక్కడ సిటీస్‌లో ఉంటున్నావు కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అదే నువ్వు రూరల్ ఏరియాలో మా ఫ్రెండ్స్ ఉన్నారు.
వాళ్ళకి జాబ్ వచ్చింది, తర్వాత ఫ్యామిలీస్ తీసుకొచ్చారు, మంచి ఇప్పుడు హౌస్ కొన్నారు, రోంత ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ దూరంగా ఒక డిటాచ్డ్ హౌస్, ఓన్ హౌస్ తీసుకున్నారు. అక్కడైతే నీకు రెంట్ కూడా తక్కువే ఉంటాయి, నువ్వు అక్కడ నుంచి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఆఫీస్కి. సేమ్ రూల్ అప్ప ఇక్కడ కూడా. ఇప్పుడు కొంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ పెరిగింది, అందులో సాలరీస్ కూడా అనేది నీకు తక్కువ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అడ్వైజ్, మీరు సింగిల్గా వస్తే అంటే ఇఫ్ యు ఆర్ నాట్ మ్యారీడ్ అనమాట, మీరు మ్యారీడ్ అవ్వకుంటే నేను వచ్చినప్పుడు సింగిల్గా వచ్చా, ఎందుకంటే నీకు ఫస్ట్లోనే ఫ్యామిలీ వస్తే ఇట్స్ హ్యూజ్ బర్డన్ అనమాట. కాబట్టి నేను స్టూడెంట్స్గా కానీ లేకుంటే సింగిల్గా వచ్చి 1 or 2 years నువ్వు వర్క్ చేసి నువ్వు అంతా స్టెబుల్ చేసుకొని నువ్వు ఫ్యామిలీ వచ్చి తీసుకొని వచ్చావంటే ఇట్ విల్ బి, నువ్వు అలా ఓవర్కమ్ చేయొచ్చు. అదేవిధంగా మీ ఫ్యామిలీలో ఇద్దరు జాబ్ చేశారనుకో, మీ వైఫ్ అండ్ హస్బెండ్, సో బోత్ ఆర్ జాబింగ్ అనుకో, ఒకరి డబ్బులు అనేటివి మీ ఖర్చులకు పోయినా కూడా ఇంకొకరి అనేది ఖచ్చితంగా మీకు సేవింగ్స్ కింద ఉంటుంది. సో ఆ విధంగా నువ్వు ఈ ఎక్స్పెన్సివ్ దాన్ని నువ్వు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక్కడివే ఇండియాలోగా మనం చేసిన ఇండియాలో మనం ఒక ఫ్యామిలీలో ఒకరే జాబ్ చేస్తాం, మిగిలిన వాళ్ళందరూ హౌస్ వర్క్ ఇలా ఉంటుంది పరిస్థితి. బట్ ఇక్కడ అనేది మ్యాండేటరీగా ఇద్దరు జాబ్ చేస్తే మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఒక్క జాబ్ చేస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ సర్వైవల్, అంటే లగ్జరీ అనేది తక్కువ ఉంటుంది. నీకు ఇండియాలో మీరు ఒక్కరే జాబ్ చేస్తే మీకు వచ్చిన శాలరీకి లగ్జరీగా ఉంటుంది, 2 lakhs 3 lakhs వస్తాయి. బట్ ఇక్కడ తక్కువ ఉంటుంది, అంటే లగ్జరీ లైఫ్ అనేది తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన లైఫ్ మన సేవింగ్స్ ఒక్కటే నువ్వు ఆలోచించి నీ జస్ట్ ఈ 5 years 6 years ఉంటాను నాకు జాబ్ కావాలని వచ్చావు అనుకో, అప్పుడు ఎక్స్పెన్సివ్గానే అనిపిస్తుంది అనమాట. సో అది ఒక ప్రాబ్లం ఉంటుంది. సో దీని తర్వాత ఇంకోటి ఏంటంటే వింటర్, ఎస్పెషల్లీ మీకు తెలిసిందే కదా వెదర్ అనమాట. ఇండియాలో మనకి ఎప్పుడు వెదర్ అనేది బాగానే ఉంటుంది అనమాట. సమ్మర్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 45-50కి వెళ్తుంది, అప్పుడు మనం చాలా వేడి ఫీల్ అవుతాం. ఇక్కడ సేమ్ ఆపోజిట్, వింటర్ అయినా డిసెంబర్ నవంబర్ స్టార్ట్ అయితే నవంబర్ టు ఆల్మోస్ట్ ఏప్రిల్ మే వరకు వింటర్ స్నో అనేది పడుతూ ఉంటుంది. సో వింటర్ వెదర్ అనేది నీకు కంపల్సరీ ప్రాబ్లం, ఎందుకంటే బయటికి వెళ్ళలేము, ఇంట్లో ఉంటే లైట్గా డిప్రెషన్గా ఉంటుంది, బయటికి అనేది కంపల్సరీ వెళ్ళాలంటుంది. మేము జాబ్ చేసే వాళ్ళు కానీ స్టూడెంట్స్ కిడ్స్ ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళు మొత్తం స్నో బూట్స్ స్నో జాకెట్, మా పిల్లలు డైలీ వేసుకొని వెళ్తూ ఉంటారు. కిడ్స్ అనేది స్కూల్కి వెళ్ళే డ్రెస్సెస్ దానిపైన కూడా వీడియో చేశారు చూడండి. సో మొత్తం నుంచి పై వరకు వేసుకొని స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఆ వింటర్ అనేది కంపల్సరీ ఇట్స్ ప్రాబ్లం. చాలా మందికి అదొక ప్రాబ్లం వల్ల నీకు వేరే కంట్రీస్ నుంచి ఇక్కడ రావాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అది కూడా మీరు ఆలోచించవచ్చు. అదేవిధంగా ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ మిస్సింగ్ అనమాట. ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళు, మనము అక్కడ ఒక 30 years 25 years అక్కడ మనం లైఫ్ లీడ్ చేసే ఫ్యామిలీతో ఇక్కడికి వస్తాం కదా, వచ్చిన తర్వాత నువ్వు ఎంత బాగా సంపాదించినా ఎంత బాగా సెటిల్ అయినా కంపల్సరీ నువ్వు మిస్ అయ్యేది ఏంటంటే ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, నువ్వు పుట్టిన ప్లేస్, నీకున్న ఆ 30 years or 25 years కున్న ఆ మెమోరీస్, అవన్నీ కంపల్సరీ మిస్ అవుతావు. డెఫినెట్లీ విల్ మిస్. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత బాగా సెటిల్ అయినా లోపల మనసులో ప్రతిరోజు ఏదో ఒక స్టోరీ, వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు కానీ ఏదో ఒక టైంలో అనుకుంటుంటావు, ఓకే నేను ఈ టైంలో ఉంటే ఇక్కడికి వెళ్ళేవాడిని, ఈ టైంలో ఉంటే ఇది తినేవాడిని. సో ఇది కంపల్సరీ మిస్ అవుతావు. సో మీరు ఫ్యామిలీ బాండింగ్స్ అనేది ఎక్కువ ఉంది అంటే నీ ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ నీ జనరేషన్స్ ఇఫ్ యూ ప్రియారిటీ, అంటే నేను లైఫ్ బాగా లీడ్ చేయాలి, తర్వాత నా ఫ్యామిలీతో నేను ఉండాలనుకున్నాను అనుకో, దెన్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ రైట్ ఫర్ యూ టు కమ్ టు కెనడా దిస్ టైమ్. లేదు నేను నాకు ఫ్యూచర్ జనరేషన్స్ కోసం నేను ఆలోచిస్తాను, క్వాలిటీ ఆఫ్ లివింగ్ కావాలి, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బాగుండాలి, డెవలప్మెంట్ కంట్రీస్లో ఉండాలంటే, సో అప్పుడు నువ్వు అది ఐ థింక్ యూ నీడ్ టు ఓవర్కమ్, నీ యొక్క ఈ ఫీలింగ్స్ని ఓవర్కమ్ చేస్తూ నువ్వు నెక్స్ట్ జనరేషన్స్ కోసం రావాల్సి ఉంటుంది అనమాట. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఫుడ్. కంపల్సరీ మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళకి ఫుడ్ అంటే ఏంటి, ఫుడ్ అనేది చాలా ఎమోషన్ అనమాట. మనం ఫుడ్ బాగా తింటూ ఉంటాం, మన ఎస్పెషల్లీ మన బిర్యానీ కానీ, మన వంటలు, మన పెళ్ళిళ్ళు, మనం మటన్స్ అన్నీ. బట్ అవి అనేది మనం ఇక్కడ కంపల్సరీ మిస్ అవుతాం, ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా మిస్ అవుతుంది. సో ఈ విధంగా కెనడాకి ఇప్పుడు 2025లో రావాలనుకున్న వాళ్ళకి నేను పాజిటివ్స్ చెప్పాను, నెగిటివ్స్ వచ్చాను. సో ఓవరాల్గా ఇప్పుడు నేనేం చెప్తాను అంటే, ఓకే కెనడాకి ఇప్పుడు 2025లో రావడం అనేది ఖచ్చితంగా బెటర్ కాదా అంటే, మీరు ఒక్కరే వచ్చి జాబ్, మేము ఒక 4 years ఉంటాము, సంపాదించుకొని మళ్ళీ ఇండియా వెళ్తాము, సో మేము మనీ సంపాదించడానికి మాత్రమే మేము కెనడాకి రావాలి వస్తున్నామంటే ఐ థింక్ ఇట్స్ బిగ్ నో. మీకు మనీ సంపాదించడానికి మాత్రమే ఇప్పుడు కెనడాకి వస్తాము, మేము ఒక 3-4 years ఉంటాము, అందులో కూడా సింగిల్గా వచ్చి నువ్వు ఎర్న్ చేస్తానంటే ఇట్స్ స్టిల్ వర్త్. నువ్వు ఒక్కడివే వచ్చి నువ్వు సంపాదించుకొని, అంటే నీకు సింగిల్ ఎక్స్పెన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. ఓకే నీకు మంచి జాబ్ తెచ్చుకొని, సో నీ సింగిల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకొని ఒక 4-5 years నువ్వు ఇక్కడ ఉండి నువ్వు వెళ్ళినా కూడా స్టిల్ వర్త్. లేదు నేను ఆ ఫ్యామిలీతో వస్తాను, ఫ్యామిలీలో నేను ఒక్కనే జాబ్ చేస్తున్నాను అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ గుడ్. మీరు ఆలోచించాల్సి ఉంటుంది. లేదు మీ ఫ్యామిలీ ఇద్దరు జాబ్ చేస్తారంటే ఖచ్చితంగా ఇట్స్ వర్త్. అండ్ అట్ ద సేమ్ టైం కాయిన్కి ఇంకొక సైడ్ ఉన్నట్టు, మనీతో పాటు నాకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, నా కిడ్స్కి ఫ్యూచర్ జనరేషన్స్ అనేది బాగుండాలి,
యూనో వాళ్ళు బాగా లీడ్ చేయాలి లైఫ్, నెక్స్ట్ జనరేషన్స్ అనేది ఇబ్బందులు లేకుండా బాగుండాలి అని మీరు ఏమైనా ఆలోచించుంటే డెఫినెట్లీ ఇట్స్ ద రైట్ టైం టు కమ్ టు కెనడా అనమాట. సో ఈ విధంగా మీరు 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 డిసైడ్ అవ్వండి. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను ఇనిషియల్గా సింగిల్గా వచ్చా, తర్వాత కొద్దిగా ఒక 2 years అయిన తర్వాత మా ఫ్యామిలీని తీసుకొని వచ్చా, తర్వాత ఇప్పుడు ఐఎమ్ ఓకే. సో నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్పాను. సో మీ ఒపీనియన్ ఏదంటే మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. నా ఫర్దర్ వీడియోస్ కోసం ఇంకా మంచి కెనడా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను చేస్తూనే ఉన్నాను సిరీస్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.